హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక మినీ బ్లాగ్. ఇక్కడ వచ్చేసరికి మేము నేతి బొబ్బట్లు అయితే రెడీ చేస్తున్నాము. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి మనం ప్రాసెసింగ్లో అయితే వెళ్ళిపోదాము. శనగపప్పును అయితే 4-5 విజిల్స్ వచ్చే వరకు ఇలా పెట్టుకొని, ఇలా మెత్తగా అయిందో లేదో చూసుకొని పప్పు గుత్తితోటి బాగా స్మాష్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా అయిపోయే వరకు. బెల్లం కూడా ఇలా మొత్తం స్మాష్ చేసుకొని ఇలాచి ఒక 4-5 ఇలా పక్కన అయితే పెట్టుకోవాలి. ఈ పప్పు ఇలా దగ్గర అయ్యేంతసేపు ఉంచాలి. దాని తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకున్నాక అది కూడా బాగా ఫ్రై అయ్యి ఇలా అయితే దగ్గర వచ్చేసేయాలి. ఈ మిశ్రమం మొత్తం ఇలా దగ్గర అయిపోయిన తర్వాత మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని బాగా గట్టిగా అయితే కలుపుకోకూడదు, మెత్తగా అంటే మెత్తగా ఉండాలి. ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా కలుపుకుంటామో బొబ్బట్లు అంత టేస్టీగా అంత మెత్తగా వస్తాయి. ఈ పిండిలో ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న బెల్లము పప్పు మిశ్రమం చూడండి ఎంత గట్టిగా ఉందో, అంత గట్టిగా అయితే ఉండాలి. ఇక్కడ నానబెట్టుకున్న పిండి ఉంది కదా, రోల్స్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా తీసుకోవాలి. దాని తర్వాత బెల్లము పప్పు కొంచెం ఆ పిండి లోపల వేసుకొని ఇలా రోల్స్ అయితే చేసుకొని ఇలా పెనం మీద అయితే కాల్చుకోవాలి. చూడండి పూరిలాగా పొంగుతుంది మంచిగా. 2 సైడ్స్ నెయ్యి వేసుకుంటా కాల్చుకోవాలి. చూడండి పూరిలాగా ఎంత బాగా పొంగుతుందో. ఇలా బొబ్బట్లు మంచిగా రావాలంటే మనం పిండి కలుపుకున్న దాంట్లో ఉంటుంది. పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలాంటి టిప్స్ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి బొబ్బట్లు అనేవి కరెక్ట్గా అయితే వస్తాయి. మీకు ఇలాంటి ఏమైనా వంటలు కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెళ్ళొస్తా, బాయ్ బాయ్ మరి.